మల్కాజ్ గురి తప్పిందా? సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ అవస్థలు, అభ్యర్థికి వ్యతిరేకంగా క్యాడర్, నేతల్లో లోపించిన సఖ్యత, సునీల్ కనుగోలు సర్వేలో సంచలన నిజాలు, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్, కేసీ వేణుగోపాల్ వార్నింగ్లకు కారణం ఇదేనా? పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ అయినట్లుగా కనిపిస్తోంది. ఆదివారం నోవాటెల్ హోటల్ వేదికగా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ కనుగోలు ఏఐసీసీ పెద్దలకు అందించిన రిపోర్ట్లో ఏముందని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలంగాణలోని ఏ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది అనే విషయాన్ని సునీల్ కనుగోలు రిపోర్ట్ రూపంలో ఏఐసీసీ పెద్దలకు అందజేసినట్టుగా తెలుస్తున్నది. ఈ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ హితబోధ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్థానాల్లో బీజేపీ బలమైన క్యాండిడేట్స్ పోటీలో ఉండడమే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని టాక్. ఇక్కడ బీజేపీ నుంచి ఈటల బలమైన అభ్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉండగా ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే మద్దతు కరువైందని తెలుస్తోంది. బేసిక్ ఏమైపోయిందంటే ఆమె స్థానికురాలు కాకుండా పోయింది, నాన్ లోకల్ అయిపోయింది. ఆమెకు అక్కడ చేవెళ్ళ ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది, కొంత పోటీ ఉండేది, వాళ్ళకి కొంత పేరు ఉన్నది, అక్కడ వేరే ఉండేది. ఆడ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు, అసదుద్దీన్ ఓవైసీ చెప్పిందని ఫ్రెండ్ అని. ఈడ ఇవ్వాల్సిన టికెట్ ఆమెను తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టిండు. ఇది వీక్తుంది, అది వీక్తుంది, రెండింటి పరిస్థితి అదే. ఈయనేమో రంజిత్ రెడ్డి గుడ్ల స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్, మొత్తం దందాలు, కబ్జాలు, హనుమాన్ గుడి బ్లాస్ట్, ఇవన్నీ ఉన్నాయి ఆయన మీద. ఇప్పుడు ఇది మనం మాట్లాడితే అంటే మీరు మళ్ళీ బీజేపీ సైడ్ వెళ్ళిరా అని మళ్ళీ మీరు మాట్లాడవచ్చు. కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాం మేము. ఇప్పటికైనా పరిగణలోకి తీసుకొని ఏమన్నా వాటిని సెటరైట్ చేసుకోగలిగితే బాగుపడతారు. లేదు మీరు ఇట్లనే మాట్లాడతారని మమ్మల్ని ఇంకో గాడిన కడితే మీ సవ మీరు చేస్తారు. ఎవడేం చేస్తాడు? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలంటే రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం నిర్వహించాలని క్యాడర్ భావిస్తోంది. ఈటలకు మద్దతుగా ఇప్పటికే మోదీ ఒకసారి పర్యటించారు, మరోసారి ప్రధాని హైదరాబాద్కు రాబోతున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో పర్యటించి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్ సైతం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్టుగా సమాచారం. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలని వేణుగోపాల్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పట్నం సునీతారెడ్డి గెలుపు కోసం మనస్పర్ధలు పక్కన పెట్టి లోకల్ కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు సహాయం చేయాలని ఏఐసీసీ పెద్దలు సూచించారు.